నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భక్తి అనే సంగతికి వస్తే భగవంతుణ్ణి చేరుకోవడానికి, కైవల్యాన్ని పొందడానికి విశిష్టమైనటువంటి సాధనం భక్తి. అయితే ఈ భక్తిని మహాభాగవతం 9 విధాలుగా ఆచరించవచ్చు. 9 విధాల భక్తితో భగవంతుణ్ణి ఆశ్రయించవచ్చు. 9 విధాలుగా భక్తిని ప్రదర్శించి భగవంతుడిలోకి ఐక్యము కావచ్చు, మోక్షము పొందవచ్చు అని చెబుతూ ఉన్నది భాగవతం. ఇక్కడ తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నిరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచుదలతున్ సత్యం బుదైత్యోత్తమా అంటూ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి తన తండ్రి అయినటువంటి ఆ విష్ణు విరోధి అయినటువంటి ఆ హిరణ్యకశిపుడికి ఉపదేశిస్తాడు భక్తి మార్గాలను. అంటే తను హృద్భాషల, తనువు హృదయము, ఈ రెండింటి యొక్క భాషలు అంటే ఆ రెండింటి యొక్క చేతలు ఏవైతే ఉన్నాయో వాటితోనూ సఖ్యమున్ అంటున్నాడు. సఖ్యము అంటే స్నేహముతో, భగవంతుడి యొక్క స్నేహమును కోరి భగవంతుణ్ణి స్నేహితునిగా చేసుకుని, అలాగే శ్రవణమున్ భగవంతుడి యొక్క చరిత్రలు మాహాత్మ్యములను వింటూ ప్రశంసిస్తూ ఉండటము ద్వారా, దాసత్వమున్ భగవంతుడికి దాసుడై ఉండటం. అందుకనే మనము చాలామంది అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర అని చెబుతూ ఉంటాం. అంటే అన్యథా శరణము నాస్తి త్వమేవ శరణం మమ, నీవొక్కడివే నాకు, కాబట్టి శరణం నీవే, ఇంకెవరూ శరణ్యము లేదు కనుక నీవొక్కడివే శరణ్యం, కనుక నీవే దిక్కు కనుక నిన్ను ఆశ్రయిస్తున్నాను అని చెప్పటమే కాకుండా అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర అని మంత్రపూతమైన వేదోక్తమైన కల్పోక్తమైనటువంటి మహాపూజాదికాలలో యజ్ఞాదికాలలో మనము అనేకమైనటువంటి కార్యములన్నీ ఆచరించిన పిదప చిట్ట చివరలో మనం ఆ స్వామికి నివేదన చేస్తూ ఉంటాం. కాబట్టి దాసత్వము అనేది అతి ముఖ్యంగా మనం ఆచరిస్తూ ఉంటాం. కనుక దాసోయమితి మాం మత్వా, ఎన్నో తప్పులు తెలుసో తెలియకో జరుగుతూ ఉంటాయి కాబట్టి మానవ మాతృండై మహానుభావ, కనుక నన్ను క్షమించి దాసుడిగా మన్నించి నన్ను ఆదరించు అని కోరుకోవటం ఆ దాసత్వంలో ప్రత్యేకత. అలాగే వందనం, వందనార్చనముల్ అన్నాడు. వందనం అంటే వందనం ఆచరించటం. కొందరు మూఢులుంటారు, ఏ పూజా తెలీదు, ఏ అర్చనము తెలీదు, కనీసం రోజు 2 చేతులు జోడించి వందనం ఆచరిస్తే చాలు భగవంతుడికి. మనసారా వందనం ఎప్పుడైతే చేస్తాడో, మనసారా నమస్కారం ఎప్పుడైతే చేస్తాడో భగవంతుడికి ఆ నమస్కారమే భగవంతుడు అనుగ్రహించడానికి కారణమవుతుంది. అంతేకాకుండా ఈ వందనములో కూడా అనేక విధాలున్నాయి. కాబట్టి మనిషి తన యొక్క శిరస్సు పైన 2 అరచేతులను ఇలా అరచేతుల యొక్క మూలాలను తాకి సహస్రారాన్ని తాకినట్లుగా 2 చేతులు జోడించి నమస్కారం చేస్తే అది సంపూర్ణమైనటువంటి దేవతా నమస్కారం అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే అదే నమస్కారాన్ని మరొక విధంగా 8 అంగాలతో సా అష్ట అంగ ప్రణామము అని చెప్తుంటాం మనం. అంటే ఈ ప్రణామం ఎట్లాంటిదయ్యా అంటే సాష్టాంగ దండ ప్రణామము అని అంటుంటాం. ఉరస శిరస మనస దృష్ట్యా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే. ఉరస ఉరస్సు చేత అంటే హృదయం చేత, శిరస శిరస్సు చేత, మనస మనసారా స్మరిస్తూ, వచస వాక్కుతో స్మరిస్తూ పలుకుతూ ఉచ్చరిస్తూ, తథా ఉరస శిరస మనస దృష్ట్యా తథా దృష్టితో అంటే 2 కళ్ళు మూసుకుని ఆ అంతర్నేత్రము తెరిచి
లోపల అంతర్భూతమైనటువంటి పరమాత్మను దర్శనం చేసే ప్రయత్నం చేస్తూ ఆయన్ను ఆలోచిస్తూ ఉండాలట. అదొక అంగముగా చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఉరస, శిరస, మనస, దృష్ట్యా, వచసా తథా నోటితో పలుకుతూ ఉండాలి. అలాగే పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం, పద్భ్యాం అంటే రెండు పాదాల చేతను, రెండు పాదాలతో ఎలా నమస్కరించాలయ్యా అంటే సాష్టాంగముగా సాగిలపడి ఉన్నప్పుడు రెండు పాదాలను యథాతథంగా పెట్టకుండా ఒక కాలిపైన ఒక కాలు వేసుకునేటట్లుగా వేసి ఆ రెండు పాదాలతోనూ నమస్కారభూతంగా చేతులు పెడితే ఎలా ఉంటాయో గోపుర శిఖర ఆకారంలో అలా రెండు కాళ్ళు వచ్చేటట్లుగా పెట్టి ఆ మనస్సులో భగవంతుణ్ణి స్మరించినప్పుడు పాదాలతో కూడా నమస్కరించినట్లవుతుందట. కాబట్టి పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం, ఇంకా ఇన్ని చేస్తూ చక్కగా రెండు చేతులు జోడించి కూడా ఆ సాగిలిపడి ఉన్నప్పుడు మన శిరస్సు పైకి ఇందాక చెప్పినట్లుగానే శిరస్సు పైకి దాటి రెండు చేతులు కలిపి అరచేతులు కలిపి జోడించి ఉండాలి. అది ఒక నమస్కారం. చిట్ట చివరిది కర్ణాభ్యాం అంటే ఈ రెండు చెవులను ఒకమారు కుడి చెవిని భూమికి తాకించి ఒకమారు ఎడమ చెవిని భూమికి తాకించి ఇలా 8వ భాగముగా 8వ అంగ నమస్కారముగా ఈ కర్ణములతో నమస్కరించాలట. కాబట్టి ఉరస, శిరస, మనస, దృష్ట్యా, వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే. ఇలా ఈ 8 విధాలుగా చేసేటువంటి 8 అంగాలతో చేసేటువంటి నమస్కారాన్ని స అష్ట అంగ దండ ప్రణామము, దండముగా చక్కగా సాగిలపడి భూమికి సాగిలపడి ఆ బోర్లా పడి మొత్తముగా స్వామికి నమస్కరించేటువంటి ఆ నమస్కారాన్నే సాష్టాంగ నమస్కారము అంటాం. అయితే ఇది స్త్రీలు మాత్రం తమ వక్షస్థలాన్ని భూమికి తాకించకూడదు కనుక తాకిస్తే స్త్రీలకు సంబంధించినటువంటి ఆ పాలిండ్లకు సంబంధించినటువంటి యోగము యోగ్యతలు సన్నగిల్లే అవకాశము, భూమికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తి వల్ల సన్నగిల్లే అవకాశం ఉంది కనుక తద్వారా స్త్రీలు మాత్రం ప్రత్యేకించి ఆ వక్షస్థలాన్ని మాత్రము తాకించకుండా మొత్తముగా మోకాళ్లపైన మాత్రమే ఈ సాష్టాంగ నమస్కారాన్ని ఆచరించాలని చెబుతున్నారు. అలాగా వందనము అలా ఆచరించాలంట. ఇన్ని విధాలు చెప్పారు. అలాగే అర్చనములు అన్నాడు. అర్చన అంటే పలు విధాలు ఉన్నది. కల్పోక్త ప్రకారేణ, వేదోక్త ప్రకారేణ, శాస్త్రోక్త ప్రకారేణ, పురాణోక్త ప్రకారేణ అని కల్పము ప్రకారంగా చెప్పబడినటువంటి విధానం ఒకటైతే, వేదము ప్రకారంగా చెప్పబడినటువంటి విధానం ఒకటైతే, శాస్త్రము చెప్పబడినటువంటి విధానం ఒకటైతే, చిట్ట చివరికి పురాణ ఉక్తము, పురాణాలలో ఏ మంత్రము ఏ తంత్రము ఏ శాస్త్రము తెలియకపోయినా పురాణేతిహాసాలలో చెప్పినట్లుగా పూజించే విధానము కూడా, అంటే ఏ దీపం వెలిగించటమో, ఏ నిమ్మకాయ దీపం పెట్టటమో, ఏ జ్యోతికి సంబంధించినటువంటి తైలము వేసి ఆ దీపాన్ని వెలిగించి ఒక చెట్టు కింద పలాని చెట్టు కింద వెలిగించి రావాలని చెబితే ఆ విధానాన్ని ఆచరించటము, ఇలాంటి వాటినంతా కూడా పురాణోక్తము అంటారు. కనుక ఇలాగా అర్చనము ఇన్ని విధాలుగా ఆచరించవచ్చు. తరువాత సేవయు అన్నాడు. సేవ ఇదొక విధానం. సేవించడం అంటే తల్లిదండ్రులను దైవ సమానులుగా భావించి లేదా పెద్దలను గురువులను దైవ సమానులుగా భావించి ఎలాగైతే వాళ్లకు మనము ఈ దేహములోని భాగాలకు అంటే ముఖ్యంగా కాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు లాంటివి ఉన్నప్పుడు వాళ్ళకు ఆ నొప్పిని ఉపశమింపజేయడానికై వాళ్ళ కాళ్ళు ఒత్తడం వంటి దానితో పాటుగా వాళ్ళు అడిగినటువంటి విషయాలకు కోరినటువంటి అంశాలకు మనము సిద్ధంగా ఉండి వాళ్ళకు అందించవలసినటువంటి సేవను అందించటం ఏదైతే చేస్తామో అలాగే స్వామివారి యొక్క విగ్రహాన్ని తాకి విగ్రహము యొక్క పాదాలను తాకి పాదాలను ఒత్తి స్వామి యొక్క పాదాల యొక్క నొప్పిని పాదాల యొక్క వేదను పోగొట్టినట్లుగా మనము ప్రశాంతంగా నమ్ముతూ స్వామివారిని భక్తితో సేవించినట్లయితే అది సేవ అని చెబుతున్నారు. అంతేకాకుండా ఆలయాదులలో ప్రతిష్ఠ గావించబడినటువంటి ఆలయాదులలో పల్లకీ సేవ అని లేకపోతే ఊంజల సేవ అని రకరకాల సేవలు జరుగుతూ ఉంటాయి. కనుక ఆ సేవలలో కూడా మనం పాల్గొనినట్లయితే అది కూడా ఒక సేవలో భాగంగా మనం సేవించినట్లవుతుంది. కనుక సేవ ఎన్ని విధాలుగా ఉందో తెలుసుకొని అన్ని విధాలలో ఏది కుదిరితే మనకు ఏది అనుకూలమైతే అది
ఏది అవకాశము దొరికితే అది అలా మనం సేవించడం ఒక పద్ధతి అని చెప్తున్నాడు. చివరికి మరొకటి ఆత్మలో ఎరుకయున్ అంటున్నాడు. ఆత్మలో ఎరుకయున్ అంటే ఆత్మలో నిత్యము దర్శించటం, స్వామిని నిరంతరము స్మరిస్తూ ఉండటం, స్వామినే చూస్తూ ఉండగలగటం. కనుక ఆత్మ ఈ జీవాత్మ పరమాత్మ అని రెండు అంటుంటాం. ఆ రెండింటినీ యోగము చేయటం. యోగం చేయటం అంటే రెండింటినీ కలపడం. అంటే మన హృదయంలో, మన హృదయ పద్మంలో ఆ కూర్చొని హృదయం అనే గర్భగుడిలో కూర్చోబెట్టి భగవంతుణ్ణి కొలవటం, స్మరించటం, దాన్ని ఆత్మలో ఎరుకయున్ అంటున్నారు. తరువాత సంకీర్తనలు అంటున్నాడు. అంటే స్వామివారి యొక్క కథలు, స్వామివారి యొక్క కీర్తనలు, స్వామివారి యొక్క పాటలను, పద్యాలను, స్వామివారి యొక్క చరిత్ర వచనమును ఏది వీలైతే అది మనం గానం చేస్తూ, ఏది వీలైతే అది స్మరిస్తూ, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక్కొక్క స్వామి రూపానికి ఒక్కొక్క నామము ప్రత్యేకించి అష్టాక్షరి అని ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాలైతేనేమి, ఓం నమశివాయ అనేటువంటి ప్రణవ పంచాక్షరి మంత్రమైతేనేమి, ఇలాంటి మంత్రాలను ప్రత్యేకించి కీర్తనం చేస్తూ ఉండటం స్వామివారి యొక్క భక్తికి మరొక మార్గంగా చెప్తున్నాడు. చింతనంబను ఈ 9 మార్గములు అంటున్నాడు. చిట్ట చివరిదేమిటయ్యా అంటే ఇవన్నీ ఏమీ రాకపోయినా స్వామి గురించే చింతిస్తూ ఉండటం, స్వామి గురించే ఆలోచిస్తూ ఉండటం, స్వామి ఎలా ఉన్నాడు, స్వామి యొక్క రూపురేఖలేమిటి, స్వామి యొక్క హావభావాలేమిటి, స్వామి యొక్క ముఖలక్షణమేమి, స్వామి యొక్క మెడలో హారమేమి, అలా ఒక్కొక్క స్వామి యొక్క రూపాన్ని, మన ఇష్టదైవాన్ని అలా తలుచుకుంటూ ఉండటం, అది ఒక ప్రత్యేకమైనటువంటి విధానంగా చెప్తున్నాడు. కాబట్టి తను హృద్భాషల సఖ్యమున్, తనువు యొక్క హృదయము యొక్క భాషల వలను, అంటే ఆ వాటిలో మాట్లాడుకోవటం వలను, వాటితో పాటు మనం చేసేటువంటి సఖ్యమున్, ఆ భగవంతుడితో స్నేహమును కోరటంతోనూ, శ్రవణమున్ అన్నీ కూడా కథలన్నీ వినటముతోనూ, దాసత్వమున్ స్వామివారికి మనము దాసుడిగా భావించుకుని దాసీత్వము చేయటంలోనూ, వందనము ఇందాక చెప్పినట్లుగా అనేక విధాల వందనాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏదో ఒక విధానాన్ని ఆచరించటం, అలాగే సేవ, సాక్షాత్తు సేవగా భగవంతుడికి సేవ చేయటం, ఆత్మలో ఎరుకయున్ నిరంతరం ఆత్మ సందర్శనము చేస్తూ ధ్యానం చేస్తూ ఉండటం, దాన్ని ఆత్మలో ఎరుక అంటున్నాడు. అలాగే సంకీర్తనలు కీర్తిస్తూ ఉండటం, అలాగే చింతనం అంటే ప్రత్యేకించి ఆయన రూపాన్నే ఆలోచిస్తూ ఉండటం. ఇలా ఈ 9 విధాల భక్తులు భాగవతంలో చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి భక్తినే జగదేవుడు అనేటువంటి మహాకవి సంస్కృతంలో సన్నని ఎడతెగని తైలధార అనేదే భక్తి అని భక్తిని ప్రవచిస్తూ నిర్వచిస్తూ ఉన్నాడు. అలాగా నిరంతరం ఎడతెగని ఒక తైలధార దీపం కోసం వేస్తున్నప్పుడు నిరంతరం ఎడతెగకుండా పడేటువంటి తైలధార ఏదైతే ఉంటుందో అదే భక్తి అయ్యా అంటున్నాడు. అంటే మన ఆత్మలో ఒక్కసారి భక్తి పుట్టిందంటే అది క్రమక్రమంగా విక్రమించి ఆ విక్రముణ్ణి, త్రివిక్రముణ్ణి చేరుకునేటువంటి మోక్ష మార్గంగా మనకు అందాలి. కాబట్టి అటువంటి భక్తి మార్గాన్ని 9 విధాలలో ఏదో ఒక విధంగా మనం ఎంచుకొని మనం ముందుకు పోదాం. ఈ 9 విధాలలో ఏదో ఒక విధంగా భక్తిని ఆచరించి, భక్తిని ప్రదర్శించి, భక్తితో భగవంతుణ్ణి సేవించి మనం తరిద్దాం అని చెప్తూ జయోస్తు, విజయోస్తు, దిగ్విజయోస్తు.